కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ నిర్మాణం కూల్చివేత సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా భవన నిర్మాణం చేశారన్న ఆరోపణలతో మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూడా భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఈ చర్యను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అడ్డొచ్చిన మహిళా పోలీసులు అక్కడి నుంచి తరలించారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కట్టమని ఆర్డర్ ఇచ్చారనుకోండి, కట్టుకుంటారు. ఒకసారి కోర్టు ఇచ్చిందా కట్టుకోమని? కోర్టు ఏమి ఇవ్వలేదు సార్. కోర్టు పడగొట్టమని ఇచ్చిందా? ఇప్పుడు మీరు నన్ను వచ్చి ఇస్తా మిమ్మల్ని ఏం అడిగాం? కోర్టు నోటీస్ ఇవ్వండి అన్న. ఇప్పుడు వచ్చి మీరు ఏం చెప్తున్నారు? నిన్న వచ్చి మీకు చెప్పాను, చెప్తే సరిపోద్దా మాట? అదే నేను వచ్చి మీ దగ్గర ఆన్లైన్ లో పెట్టుకున్నారండి. చదవండి చదవండి. దాని తర్వాత మేము షార్ట్ వాల్ పెట్టామండి. షార్ట్ వాల్ స్టేటస్ కో ఉంది కాబట్టి మీరు మళ్ళీ రీసబ్మిట్ చేసుకోండి. అప్లై పొందిన తర్వాత కట్టుకోవాలి సార్. నిమిషం పట్టుకోండి. అప్లై చేయడం రీసబ్మిట్ చేయాలి. కొత్త సైట్ ఎర్రర్ నడుస్తుంది, మీకు తెలుసు. అది వాళ్ళు రెక్టిఫై చేస్తారా? మీరు పెడతాను చెప్పాను సార్. టీపీఓ గారికి వెళ్ళి చేతికి అందించిన ఆర్డర్ ఇదిగోండి, ఆయన ఫోటో. నేను ఆర్డర్ తీసుకున్నాను, ఇదిగోండి టీపీఓ గారి చేతిలో. ఫోటో ప్లాన్ రీసబ్మిట్ అసిస్టెంట్ కమిషనర్ నేను ఇచ్చిన ఫోటో. ఫస్ట్ నుంచి కూడా కావాలని కాదండి. ఇప్పుడు ఆర్డర్ లేకుండా ఒక నిమిషం మీరు అప్లై చేసాం, అమౌంట్ కట్టాం, అయితే మీరు కట్టుకోకూడదు అంటారు. మీరు అప్రూవ్ చేయకుండా అంతేనా మీ మాటల్లో? ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ కాగితం ఆల్రెడీ అప్లై చేసాం. కొత్త నిబంధనల ప్రకారం డిమాండ్ ఇస్తా అన్నారు. డిమాండ్ ఇచ్చిన మేము డబ్బులు కడతాం. మేము అక్రమంగా కట్టట్లేదు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారమే కడుతున్నామే. పర్మిషనే లేకుండా అప్లికేషన్ కూడా పెట్టకుండా కడుతున్నాయని చెప్పి తప్పుడు మాటలు పోతలకు వస్తాం. క్లియర్ గా ఉన్నాయి. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. సిగ్గుచేటే ఉంటుంది. పిచ్చి పిచ్చి వాడు వాగితే షిఫ్ట్ దిగేదా కొడతారు. మినిస్టర్ గారు మాటలో చెప్పారు. ఏమన్నారు? ఆయన డబ్బులు కూడా కట్టలే. అక్కడికి డబ్బులు కట్టమని నేను అప్లికేషన్ కట్టుకుంటున్నాను. మరి చెప్పింది దాని సమాధానం మీరు ఆ రోజు కూర్చారు వెళ్ళి. మరి మినిస్టర్ గారు న్యాయం చెప్పండి. టౌన్ ప్లానింగ్ లో ఉన్నారా లేరా చెప్పండి. మీరు అప్పుడు టౌన్ ప్లానింగ్ లో లేరా? మీరు ఆఫీసర్ కింద లేరా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కింద లేరా? ఆ రోజు ఐడియా లేదా? ఉద్యోగం మానేయండి. మీరు కలెక్టర్ గారికి ఇప్పుడు ఇచ్చి వచ్చాం లెటర్. ఇటువంటి ఏ కోర్టు ఆర్డర్తో మీరు వస్తున్నారు? అంత ధైర్యంగా చేసేవి ఇంతమంది బెటాలియన్ నేర్చుకు మీరు ఏ ధైర్యంతో వచ్చారు? మేము అసలు మిమ్మల్ని ఇప్పుడు చేసామా? మేము మిమ్మల్ని న్యాయంగా మీరు ఒక పేపర్ ఇవ్వండి, మీరు కోర్టు నుంచి మీరు డైరెక్షన్ ఉంటే ఇవ్వండి, పడగొట్టుకోండి. ఇప్పుడు ఏ వాళ్ళు మీరు ఇది వస్తున్నారు? నేను వచ్చి చెప్పాను సార్. లేదండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ చెప్పామండి. ప్లాన్ అప్రూవల్ వచ్చినా కట్టుకోమని చెప్పాము. రాకముందే మేము వచ్చి మీకు క్లియర్ గా ఇచ్చాం. ఇదిగోండి సార్ ఎండోర్స్మెంట్ ఇది.
సార్ ఒక విషయం సార్ మాట్లాడవచ్చు సార్ సబ్జెక్ట్ ఉందో అది కాకపోతే డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్పలేదు సార్ మాకు సమాధానం మీరు అదేమన్నా కోర్టులో చెప్పేది ఆయన చెప్పాలిగా మాకు ఏ సమాధానం మాకు చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా కాగితాలు అక్కడ ఉంది మున్సిపల్ డిపార్ట్మెంట్ అటువంటి కేసులు నమోదవుతాయి. అందరూ కూడా సార్ ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు పోలీసులు
అన్ని అడ్రస్ తెచ్చుకున్నారు, ఇల్లు కట్టుకుంటాక అన్ని అడ్రస్ ప్రూఫ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అక్రమంగా కట్టారని చెప్పేసి వీళ్ళు వాళ్ళ బిల్డింగ్ పడేస్తున్నారు. కూటమి గవర్నమెంట్ అన్నారు కదా, కూటమి ప్రభుత్వం కదా, మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? వీళ్ళకి జనాలు పేదలకు ఇల్లు కట్టిస్తాము, మేము ఆదుకుంటామని చెప్పారు. ఆ రోజు రవీంద్ర గారు వచ్చి మమ్మల్ని గెలిపించండమ్మా, లేడీస్ కి ఎటువంటి సపోర్ట్ కావాలని చేసి పెడతాము, మీకు అన్ని ఉండి చేసి పెడతామని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేశారు? చూపించిన కట్టుకున్న ఇల్లు అలా పడేస్తారా? పర్మిషన్ ఉన్న ఇల్లేగా పడేసింది మీరు. మరి పక్క ఇల్లు అన్ని పర్మిషన్ ఉన్నాయిగా, మరి ఎంత పడేయట్లా? మరి అంటే లేని వాళ్ళు ఏం చేయలేరనా? మీకు ఏరుకోరు గెలిపించినందుకు మాకు ఇదేనా చేసే న్యాయం? ఇప్పుడు ఒక గవర్నమెంట్ 3 గవర్నమెంట్లు ఉన్నాయి కదా, ఒక గవర్నమెంట్ వచ్చి ఆదుకోలేదా? మరి మాకు ఆర్డర్లు ఏం చూపించలేదు, మాకు ప్రూఫ్లు ఉన్నాయి, ప్రూఫ్లు మేము చూపించాం. మాకు ఇది నచ్చదు, మాకు ఇది కాదు అన్నారు వాళ్ళు. కోర్టు ఆర్డర్ అన్నారు, అన్ని చూపించాం తీసుకొచ్చి. ఏ ఆర్డర్ పని లేదన్నారు. ఇక్కడ ఏంటంటే రాజకీయం ఎలా ఉందంటే ఒకరికొకరు కావాలని చేసుకుంటున్నారంటే, ఒకరి మీద ఇష్టంతో చేసుకుంటున్నారు, పక్కన తోకేస్తున్నారు అంతే. ఎన్నిసార్లు అడిగా రవీంద్ర గారిని, ఆపనండి నేను అడిగాం. ఆయన నాకు కుదరదు, నేను పడాల్సిందని చెబుతున్నారు. ఎందుకన్నది అసలు కూటమిలో భాగమే. అసలు టీడీపీ మరి ఏ పార్టీ వచ్చి చేసింది? ఇప్పుడు అటు వచ్చి ఈయన రామకృష్ణ గారు వచ్చి ఆదుకోలేపారు, రవీంద్ర గారు వచ్చి ఆదుకోలేపారు. మరి కూటమి ప్రభుత్వం అన్నారు కదా, మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కదా, వీళ్ళ పరిస్థితి అని చెప్పండి. మరి అన్ని డబ్బులు అప్పు చేసి కట్టుకున్న ఇల్లు అది. వీళ్ళందరూ అయిపోతారు కట్టుకున్న వాళ్ళు. ఈ ఒక్క ఇల్లే పర్మిషన్ లేదన్నారు, మిగతా వాళ్ళకి పర్మిషన్ ఉన్నాయి. మరి ఆ పక్కన ఇళ్ళన్ని పర్మిషన్ లేని ఇల్లేక మరి అవి కూడా పడేయమనండి వచ్చి తీసుకొచ్చి. అన్ని ఉన్నాయి, పేపర్లు కూడా వెనకాల ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. అది చూపించాము, అది కాదు అని చెబుతున్నారు ఆయన కూడా. ఆర్డర్ లేదు, మీరు తప్ప ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పి ఇల్లు పడేస్తున్నారు అంతే. ఎవరు వాళ్ళు ఎవరు ఇప్పుడు పడగొట్టేవాళ్ళ? మాకేం చూపించలే. మంత్రి గారిని కలిసాము, పొద్దున్న నుంచి ఆర్మీ గెస్ట్ హౌస్ లో కూర్చున్నాము, మాట్లాడాము.